ఏం చెప్పాల్సింది ఈ వేదిక నుంచి ఫైనల్ గా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నా, నోటిఫికేషన్స్ రిలీజ్ చేయి. ఆడపిల్లలు ఎవరైనా సరే ముందుకు వచ్చినప్పుడు కూలర్లను పెట్టి ట్రోల్స్ చేయించి వాళ్ళ క్యారెక్టర్ పైన దెబ్బతీయడం నాకు తెలుసు. మా ఫ్యామిలీకి తెలుసు కదా నేను ఏందనేది. వీళ్ళెవరు మాట్లాడడానికి? ఆడోడు గొర్రెమ్మకాలు బ్యాడ్ కామెంట్స్ చేసి గొర్రెమ్మకాలు ట్రోల్స్ చేసి వీళ్ళెవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి? ఆ కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి మా హస్బెండ్ కి పెడితే ఎట్లుంటది? ఆయన ఎట్లా బాధపడతాడు? ఇన్ని రోజులు నేను మాట్లాడలే వీటి గురించి. మీ అక్కకు చెల్లకైతే నేను అట్లనే బ్యాడ్ కామెంట్స్ పెడతారా? నాకు పాత నెంబర్ ఉందన్న, నెంబర్ తీసేసిన, కాల్స్ భరించలేక ఓన్లీ వాట్సాప్ ఉంది. దానికి బ్యాడ్ కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి అన్ని పెడితే మా హస్బెండ్ చూసి ఆయన ఎట్లా ఎప్పుడైనా మొగనికి ఎట్లుంటదన్న? అవసరమా మీకు పెట్టడానికి బ్యాడ్ కామెంట్స్? మీకు కూలి ఇస్తారు, మీ చెల్లెకు అక్కకు పెట్టమంటారు, మీరు ఇట్లనే ట్రోల్స్ చేస్తారా? అరే నాకు వచ్చినా రాకపోయినా నేను ఇంత ధైర్యంగా వచ్చి ఏదో వచ్చింది మాట్లాడుతున్నా. మీరు వచ్చిన మొగోళ్ళు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇంట్లో కూర్చొని 1.5 GB వేసుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టుడు, కెమెరాలు పెట్టుకొని మాట్లాడరు కరెక్ట్ కాదు కదన్నా. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చిర్రు, ఇంతమంది మొగోళ్ళు వచ్చిర్రు, వచ్చి మాట్లాడుర్రి. వచ్చి రాంది నేను వచ్చి మాట్లాడుతున్నా. అంత తెలిసిన నువ్వెందుకు వస్తలేవు? రావాలి కదా మరి. కానీ మీ హస్బెండ్ సపోర్ట్ మాత్రం ఉందనుకోవచ్చు. 100% ఉంటుందన్న. ఇంకా ఆయననే నన్ను ఓదారుస్తాడు ప్రతి దాంట్లో. మా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు, నేనే చాలా కొంచెం ఆలోచిస్తా. ఊర్లో ఎట్లంటారన్న మీకు తెలుసు, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. ఇప్పటికి నా చుట్టాలు నాతో మాట్లాడతలేరన్న. చాలా మంది దూరం అయ్యారు ఈ నెగిటివ్ ట్రోల్స్ వల్ల, కామెంట్స్ వల్ల. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు దూరం అయ్యారు. ఇప్పుడు ఒక్కదాన్ని, నాకు నా భర్త నేనే, ఇంకెవరు లేరు. ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు. ఏదైనా కార్యాలకు పోయినా ఇంకా ఏదో చీప్ గా చూసినట్టు చేస్తారు. ఏ ఆడపిల్లకైనా ఎట్లా అనిపిస్తుంది అన్న? అట్లా కార్యాలకు పోడు బంద్ చేసినాము, అన్ని బంద్ చేసేసిన. ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తుందంటే నేను బ్రతకాలి కదా. ఏం జాబ్ చేసుకుంటా? బయట పోయి జాబ్ చేయాలంటే ఎవడిస్తాడన్న? ఇప్పుడు నాకు జాబ్, నువ్వు ఒక ఉద్యమకారులు, నువ్వేం జాబ్స్ చేస్తావు అంటారు. నా ఫ్యామిలీ బతకాలి, నా బిడ్డ బతకాలి. నా బిడ్డ ఖర్చు 5-6 వేలు వస్తుంది. 6,000 రూమ్ రెంట్, కూరగాయలు, బతకాలి కదా. ట్రోల్స్ ఏమంటారు? పేరు ప్రమోషన్ చేస్తాం అంటే 3-4 వేలు పేరు ప్రమోషన్ చేస్తున్నా. కబ్జాలు చేస్తలేను. ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని నేను తిరుగుతలేను. ప్రూఫ్ చేయండి మరి. కోట్లు వచ్చినాయి అంటే ఆ కోట్లు పెట్టుకుని ఆటోలో రానికి నాకు అవసరమా? అదేదో కోట్ల డబ్బులతో మంచి ఐరోలో ఇల్లు కట్టుకుంటా, రెంట్లకి ఇచ్చుకొని బతుకుతా. అదేంట్లో నాకు అవసరమా? ఆ ఓనర్లు పెట్టే టార్చర్లకు అన్ని భరించుకుంటూ ఉండు అవసరమా మాకు? ఉట్టిగా బదనాం చేస్తారు, ఏముండదు.